నీ అవ్వ మొక్కజొన్నల పని చేస్తా పెయ్యంతా చిట్ట పెడుతుంది. ఒక అడుగు రారా అదే పిల్లమ చెప్పన పని అయితే నీళ్లు కట్టుడంటే అది ఎండకు బయటకే వెళ్తలేదు. అసలే ఎండాకాలం కదా, అదేమో ఎర్రగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ సాయనాలపై ఉన్నది. అబ్బో సాయనాలపై ఉన్నా కూడా నా పిల్లం మంచిగా అందంగా ఉన్నది. మంచిగా ఇంట్లో మొన్న తెచ్చిన కొడప చేపలు ఉన్నాయి. పాత చింతపండు వేసి దగ్గరికి పులుసు పెట్టువంట. ఎందుకంటే ఈ ఎండాకాలం పులుసు అయితేనే జారుతుంది. ఇంటికి పోయినాక నా పిల్లం ఏమంటుందో ఏమో. ఆయన పని చేసిన మొగోనికి బువ్వ కూర అన్నపోతే అదేం మనిషి అదేమన్నా నాతో వచ్చి చేస్తుందా? మంచిగా కూలర్ తెచ్చిన కూలర్ వేసుకొని 3 పూటలు తింటాన్ని చల్లగా గడుపుకు చల్లగా వంటుంది. ఇంకా మధ్యాహ్నం మొన్న నేను పోయేసరికి ఏందే జ్వరం గిట్లా వచ్చిందా చెద్దరు కప్పినామంటే మనది ఏసీ కంటే ఎక్కువ వస్తుంది అయ్యా కూలర్ అని చెద్దరు కప్పుకొనే ఉంటుంది. ఒక్కొక్కరు గాడుపుకి ఎడుతుంటే ఇది గాడుపు ఎక్కువ అయ్యి చెద్దరు కప్పుకుంటుంది. ఏం చేస్తుందో ఏమో. అసలు బువ్వ వండిందా ఇంటికి పోతే తెలుస్తుంది. ఇంత బువ్వ తిని నేను కూడా కూలర్ వేసుకొని చెద్దరు కప్పుకొని పంట మిట్ట మధ్యాహ్నం. రాత్రిని ఎవరైనా పట్టపగలు చూస్తారా తన కురులు చూపిస్తా ఇక నేను పోయి వంట ఇక మంచిగా కొడుపల పులుసు తిని. మంజులా ఓ మంజులా, కప్పమ్ముతోడ బాగా కొడుతున్నావు. ఇంట్లో ఉండకపోతే ఎటు పోతా? నీకు ఒరినట్టు అనిపిస్తుంది. పొద్దున లేచి గొట్టు కట్టం చేస్తాను కదా, మంచిగా కూలర్ కింద చల్లగా వంటాను. నీకేం ఏర్పడుతుంది బొమ్మ? ఏంది బాగా కొడుతున్నావు? పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. నేను మా అవ్వగారింటికి పోతా. అలువ్వా నిన్ను కొట్టిందానే? ఎవరైనా చూస్తే మానం పోతుంది. గిట్లంటేనే కొట్టిందంటవా? నన్ను గిట్లనద్దు గట్లనద్దు, నోటితోనే చెప్పాలి. అర్థమైందా? మా అర్థమైంది. కానీ నీతోటి నేనెందుకు పెట్టుకుంటా? అయితమే గాని బువ్వ కూర వండినవానే మంజులా? బువ్వ వండినా, కూర వండలే. అగో బువ్వండి కూర ఎందుకు వండలేదే? నేను వండితే నువ్వు తింటావా? చెప్పినావా నాకేమండాలో? నీ అవ్వ ఏదో ఒకటి వండుతా అయిపోవు కదా. నా ఇష్టం ఉన్నది అండుతే నువ్వు తింటావా? ఏమండాలో వండుతా. గట్ల అన్నావు మంచిగా ఉన్నదే మంచి. అయితమే గాని మొన్న కొడుప చేపలు తెచ్చిన కదా, పాత చింతపండు వేసి పులుసు పెట్టిపోవే. మొన్న తెచ్చిన కొడుకులా పురుగు పట్టిని అని కోళ్ళకేసిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బయట వారేసినవా? నీ అవ్వ 50 రూపాయల చెట్టాకు తెచ్చిన కాదే, అల్లకెళ్ళి 2 అన్న తినపోతి. అయితే బయట వారేసినవేంది? అయినా ఈ ఎండాకాలం పురుగులు ఎందుకు పడతాయే? పురుగులు తత్తే గాని వాసన వస్తుందని బయట వారేసినావు కదా. నిజం చెప్పే మంచి. మొన్న మా దోస్తులు వచ్చి మీ ఇంట్లో గలీజ్ వాసన వస్తుందంటే బయట వారేసింది. పారెత్తవే ఎందుకు వారేవు? పొద్దున రాక కట్టం తెస్తాను కదా. నీ సంగతి నాకు తెలియదానే. ఆ కొడపల పులుసు పెడితే 3 పూటలు ఈ కప్ప మూత తింటాడు. నీ మిట చూడండి అని పారేసినావు. నిన్ను నేనేమన్నా అంటానని మీ దోస్తుల మీద నూకుతాను. అబ్బా నీ గురించి నాకు తెలియదానే బొమ్మ. అగో నన్ను బొమ్మ అంటున్నావు. నాకు దిమ్మ తిరుగుతా మా ఇంటికి పోతా. నీ అవ్వ నువ్వు చీటికి మాటికి మీ అవ్వగారి ఇంటికి పోతాను అనుకో, నాకు ఇట్లా కలవది. మా చిన్నాయన వస్తాడు ఆగు, ఆయన మాటనే నువ్వు వింటావు. చిన్న మామను పిలిపిస్తావా? అదే నీకు ఇష్టం ఉన్నది తెచ్చుకోపో వండుతా. ఎప్పుడైనా తెచ్చుకోమంటావు, తెచ్చిపెట్టినాక వారెత్తావు. నీ అవ్వ నిన్ను వేసుకున్న కాడ నుంచి నేను ఆయివన్నంగా ఎప్పుడన్నా తిన్నానే? ఎప్పుడు సగం కడిపే. గట్లగా అదే రోజు తింటే నాకు కోపం రాదా? ఎప్పుడో ఒకసారి తినాలి కానీ. ఏంది 3 సంవత్సరాలకు ఒకసారి తిన్నానే? 3 సంవత్సరాలకు ఒకసారి తిన్నానే? కట్టం చేస్తుండి వారానికి 4-5 రోజులు తింటేనే పెయ్యి అంగుతుంది. అర్థమైతుందా? ఊక నీసు తింటే గడ్డలే తేరికేనా? గడ్డలు అయితే జీర్పించుకుంటా. నీకేమి నొప్పే? నాకేం వస్తుంది కదా. నేను అండువన్నది అండాలి కానీ ఊక నీసు తినొద్దు, గడ్డలు అవుతాయి, ఈట్ అవుతుంది, ఇంకా నయ్యం అరసమూలలు అయితే కానీ కూడా అంటావు రేపైతే. నీ అవ్వ గందుకే మేనమామ బిడ్డను చేసుకోవద్దు, అసలు ఊళ్ళోనే అసలు చేసుకోవద్దు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇక మా అత్త మా మామ ఏమండిరో మీ ఇంటికి పోయే తింటది. ఎట్లా మీ కండు సాత కాదు, బొమ్మ లెక్క చూస్తాను గన్ని తింటే కొద్దిలోనే అనిపిస్తుంది. దానికి ఇన్నంటే నిన్న ఏం లేబోం, నువ్వు ఎన్న మా ఇంటికి పోయే తింటావు. నాకు తెలియదా? తెలుసుగానే. సపడగా లోపలివో నడు, కొంగ లెక్క చూస్తాను కొంచెం ముద్దానా. నీ అవ్వ కరమాన్ కానీ చేసుకున్నా. అద్దురమామ అంటే మా అక్క మాట ఇచ్చిందా, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను దీన్ని తలగబెట్టి. ఇది చదువుకున్నదే, నేను చదువుకున్నానే. ఏం మాట్లాడినా అష్టము అష్టమి ఇష్టము అని అంటుంది.
దీన్ని చేసుకున్న కా నుంచి ఇంట్లో తినుడు తక్కువ అవుతుంది, బయట తినుడు ఎక్కువ అవుతుంది. నాకు ఏం అర్థమైతలేదు. నీ అవ్వ ఏం చేయన్నేమో. ఇప్పుడు వేణనుకో, ఇక మా అత్త మీ శుభ్ర కల్లుడు వచ్చినవా ఏం కూర దా కూర్చో గీచో అంటది. కానీ ఇక మా వాడే ఇప్పుడు ఊళ్ళో ఉన్న కూడా ఇడిచిపెట్టడు. అల్లుడు మళ్ళీ నా ఇంటికి వచ్చినావు కదా, నా బిడ్డ ఊక నీ సన్ననన్నదని ఆయన నా ఇంట్లో కోటి రోజు ఎత్తాడు. మంచిగా కడుపు నిండా తాగిస్తాడు, కడుపు నిండా తింటా. కడుపులా పేగులన్నీ ఉరుతాయి. దాన్ని అన్నం అన్నదనుకో రాత్రి చేస్తుంది. ఇక మా అత్త మా ఇంటికి పోయి తినత్తా. ఏం చేస్తా? బస్ ఎక్కి వస్తావు, బండెక్కి వస్తావు, కారెక్కి వస్తావు, లారెక్కి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా, నా ఎదలు నా పక్కేసేరు. వదిన ఏంది సంతోషంగా ఉన్నావు? ఏం సంగతి వదినే? ఏ పాడాలనిపించింది పిల్లగా, అందుకే పాటలు పాడుతున్నావు. అయితే మేఘానికి తలపేసి ఇంటి ముంగడ కూర్చొని పాట పాడతారో లోపల పాడుకోరాదా? కూలర్ వేసిన పిల్లగా ఇల్లంతా చల్లగా వద్దా, డోర్ తిత్తే వేడిగాలు ఇంట్లోకి పోతుంది. ఓహో, కూలు పెట్టినావా? దర్వాజా ఇస్తే వేడి గాడుపు లోపల వస్తే పెయ్యి బంక కట్టుకుంటుందని కూరాయ రాక ఇట కూర్చున్నావా? నువ్వు కరెక్ట్ చెప్తావు పిల్లగా. ఏదున్నా ఇట్లా మరిదిని ముట్టుకోవచ్చు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. ఎవరు లేరు, చుట్టూ గోడలే ఉన్నాయి కదా. అంటే ఎవరు లేకపోతే ఓకేనా? ఏ ఆగు పిల్లగా, ఇక మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అది? నేను మద్ద అంటే మంచిగా చూసుకోవాలి, కానీ లేదు గీదని మిట్ట మధ్యాహ్నం గీసితే ఏమనుకుంటారు? నిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చిన వీడికి? అయ్యో వదిన నచ్చిన తప్ప. నువ్వు అత్త అంటే మరి చూసిన వాళ్ళు ఏమనుకోరా? అంటే వదింటికి దేనికైనా వస్తారు, కూరకు రావచ్చు, బువ్వకు రావచ్చు. నువ్వు ఏకంగా చేయి పట్టే వస్తావాడివి. నేను వచ్చింది ఎవరు చూడలేదు, నువ్వు వచ్చేదే 10 మంది చూస్తారు. అయినా మనం ఏమన్నా తప్పు చేస్తాను? 10 మంది చూడ నువ్వు గమ్మది మాట్లాడతాను వదినే. అసలు నీ మనసులో ఏమున్నది? నీ మనసులోనే ఏదో ఉన్నట్టున్నది. ఇంకో గసుంటాను వదినే, ఇంకో నేను గట్లా అసుంటుంది కాదు, నీకు తెలుసు కదా. నేను అసొంటి దాన్నేమో. అయితమే కానీ ఇవాళ ఏం కూర అయినావు? అయ్యో, కూర కోసం వచ్చినావా నువ్వు? మరి దేనికోసం వచ్చినావు అనుకుంటున్నావు వదినే? మీ చెల్లెని చేసుకున్న కాడి నుంచి నాది సగం కడుపు అవుతుంది. వెన్నెల వదిన మంచిగా ఘాటుగా వేసి మసాలా వేసి గట్టిగా అంటుతుంది. అది తింటే నా చెల్లెలకు తాకుతానని వస్తే అంతే. నువ్వు ఎట్టెట్టున మాట్లాడతాను, గట్లా మాట్లాడాల్సి మరిదిని పట్టుకొని. అర్థమవుతుందా? అయితే మతి పిల్లగా ఏదో మరిదిమని పరస్కమాడినా దానికే బాగా ఫీల్ కాబడుతుంది. అయినా 2 గుడ్లుంటే గోలించుకొని తిన్నాం, కూర అయిపోయింది. మా చెల్లె ఏం కూర అండలేదా మరి? ఏం చెప్పాలా వదినే? మీ చెల్లెని ముట్టుకుంటే ముగ్గురు పుట్టినట్టు చేస్తుంది. దాన్ని వేసుకున్న కాడి నుంచి నాది సగం కడుపు అవుతుంది వదినే. తినలేకుండా తింటానా? ఏమన్నా అంటే మేనమామ బిడ్డ కదా, ఏమన్నట్లేదు. ఇంట్లో తినుడు తక్కువ, బయట తినుడు ఎక్కువ. పాడుగా నా ఆయిల్ ఫుడ్ తింటే తెల్లాలేసే వరకు ముఖం అంతా కప్పు ఉప్పినట్టు ఉప్పుతుంది. అర్థమవుతుందా? ఇంట్లో అన్న అంటే కూర అండింది అనుకో ఉప్పు ఎత్తే, కారం ఎత్తి ఉప్పు ఎత్తే. ఎప్పుడన్నా చికెన్ అంటే అన్నాను అనుకో ఎట్లా నేను నీసు కొట్టున్నా కదా, అన్ను అంటే కౌసు నీసు పాడుగాను. అల్లం గింతే ఎత్తది, మసాలా నూరైనా ఉండదు. ఎట్లా నిన్నంటే బాధకు మస్తు అన్నమని తినుకుంటా కడుపులు వేసుకుంటానా? ఏం చేయాలి నా బాగోసా? ఆవు పిల్లగా నిజమే, పెళ్లి కాక ముందు గూటమోలుంటివి, పెళ్ళైనాక గుమ్మడిత్తోళ్ళు అవుతుంది. అయినా ఏమైతుంది పిల్లగా, మా చెల్లెకు కొంచెం వంట నేర్పరాదు? దానికి నేర్పుడు ఏంది వదిన? నేను పెళ్లి కాక ముందు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చికెన్ పులుసు పెట్టలేదా, చేపల పులుసు పెట్టలేదా? కామన్నానే చేస్తుంది అనుకుంటానా? అట్లెందుకు చేస్తుంది పిల్లగా? మరి ఒక్కసారి అంటే కుదరలే, రెండోసారి అంటే కుదరలే. అప్పుడప్పుడు మంచి గూడు ఉంటుంది. మరి కామన్నాను చేస్తుందా, లేకపోతే నేను రోజు నీసు తింటానని ఇట్లా చేస్తుందా? నాకు ఏం అర్థమైతే లేదు వదినే. మరి రోజు నీసు తింటే ఎట్లా పిల్లగా? అందుకే అట్లా చేస్తుంది కావచ్చు మా చెల్లె. నువ్వు వారానికి ఎన్ని అట్లా తింటావు నీసు? 2 సార్లు 3 సార్లు. మీ అవ్వతోడాను? అంటే అది నేను అండుకుంటా, నేను తింటా, నీకేమైతుంది పిల్లగా? మరి నేను లీసు లేదు నేను తింటానా? వారానికి 5-6 రోజులు ఉండన్నా ఊక తినద్దని నువ్వు నాకు చెప్పబడుతుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నువ్వు ఇంకోసారి అట్లా అన్నావు అనుకో, ఇంకోసారి కూర కత్తే కూరనే అయ్యాను. అబ్బో, ఇప్పుడు అత్తిగా గుడ్లు వాళ్ళగా పెట్టి పొడి చేసి నా చేతిలో పెట్టవా? మండుతున్నట్టుంది. నీ బాధకు కూర వాసన బయటికి పోకుండా మసాలాలు కూడా తక్కువ ఎత్తాను, వాసనకు పట్టుకొని అత్తం ఇంటికని. ఇక నీ దగ్గరనే ఉన్నది కూర. ఇక మా మామూళ్ళు అంటారు నా పిల్లం వంటది, నేను వండుకోను. నీ పిల్లం మంచిగా అంటలేదా నువ్వే అంటివి? ఏదో అన్న కోపంగా, ఇప్పుడంటే అప్పుడే ఎత్తేస్తావా? కూర కోసమే కదా నీ పిల్లం మంచిగా అంటలేదని అన్నది. అన్నగాని నువ్వు వేసిస్తానవా? నేను మరి వేసియా. వచ్చినావు 2 గుడ్లు ఉన్నాయి, మరి వేసిస్తుందా పిల్లగా? తినిపోతూ అంటారవా?
సిగ్గులేదురా నీకు? నేనేం తినాలి నా మొగుడేం తినాలి 2 గుడ్లల్లా ఓ, అన్నిగా రోజు నీ తిన్నట్టే చేస్తాను నీ కథ. నువ్వు తినాక మిగిలింది తింటో లేకపోతే లేదు. ఇక ఆయన నీవినికి ఎగిరింది అనుకో, రాత్రి చెప్పావు ఆయన సంగతి. అయితే కానీ మరి 2 గుడ్లు తెచ్చుకుంటా, గోలిచ్చి పెడతావా? నీ పెళ్ళం దగ్గరికి తీసుకపో గోలిస్తుంది. అది గోలియే కనుక నీ దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ గోలిస్తా అంటాను. ఇక నీ కథ చూస్తే నువ్వు వేసేటట్లు నువ్వు వేరే ఊళ్ళు ఉన్నావు కానీ ఇక మా మామూలు ఇంటికే పోతా. పో. ఇక నువ్వు ఆట వాడుకో, బస్ ఎక్కి ఎత్తావో నీ మనం ఎక్కత్తావో నా మనం తీయదక్కత్తావు అనుకుంటావా? వచ్చి తీసిపోతున్నావు కదా నువ్వే కూర ఎత్తలేదని. నీ ఎడ దొరికిండో ఏమో, ఏం పిల్లగాడో ఏమో తి. సరే నా పాట మర్చిపోయినా. బస్ ఎక్కి వస్తావు, బండెక్కి వస్తావు. పోరి అంటే పొద్దంతా ప్రేమిస్తాలే, రాణి అంటే రాత్రికి నిన్ను అత్తమన్నావు నన్నేనా పిలిచింది? పాట కూడా పాడుకోవద్దా పిల్లగా? అయ్యో పాడగన్న కొద్ది ఆశ కుదిరింది. అయితే నా కోసం కాదు కదా? కోసం కాదు. అయ్యో మా వదినకు మా చెల్లండి పెట్టలే కదా, మా మర్ది తింటాడు కావచ్చు అని పిలిచినాం అనుకున్నా కానీ ఉత్తమ ముచ్చట్నే. పళ్ళు తిరిగిపోతాయి అత్తవ్వని. నేను పోయేరాక నువ్వు పాట పాడకు, మళ్ళీ వస్తా మరి చెప్తానా. పో. పాట పాడద్దట. ఎండ పాడుగాని బాగా కొడుతుంది బిడ్డ, బాగా కొడుతుంది ఎండ. అగో రాజామా, అయ్యా అంత మంచిదే నానే? అంత మంచిగా బిడ్డ, ఏం మంచి బిడ్డ. ఎండలు కొడుతున్నాయి, పానాలు మంచిగా ఉంటలేవు. ఎవరు చూస్తాను ఇప్పుడు ఈ కాలంలో. అంతేనా? పింఛన్ వస్తుందా? అత్తంది అత్తే ఏం మొదలవుతున్నాయి. కొడుకే ఇస్తావా? నీ పానం వేడి ఆగుతుంది. నువ్వు ఉపాసం ఉన్నా మంచిదే కానీ మనవరాండా అందరా మనిషి తలో పావులో బేడో ఇయ్యద్దా వాళ్ళకు? అంతేనా? నా కాడేడు ఉంటున్నాయి. అబ్బో మాటలు మంచిగానే మాట్లాడుతున్నావు కదా, అయితేవే కానీ చెవులు మంచిగా నత్తానయా? మొన్ననే చేపించుకున్న బిడ్డ అన్న పురుషున. ఈ ముసలిదేంది నేను ఒకటంటే ఇది ఒకటి అంటుంది. నీకు చెవులు నత్తాయా అంటానా? ఏంద్రా నీ పిల్లలు నీళ్ళు పోసుకున్నదా? నీ అవ్వని నా పెళ్ళం పోసుకోలేదే నీళ్ళు, నేను పోసుకున్నా. నువ్వెట్లా పోసుకుంటావు రా? నీ పెండం పోసుకోవాలి కానీ. అవ్వ గివ్వైతే మంచిగా నత్తాయి, అచ్చిరాని అయితే సప్పుడు ఏదో చేయవు. అయితేవే కానీ ఎందుకు వచ్చినావురా? ఎందుకు వస్తారే? నీ దగ్గర లచ్చలున్నాయి ఇస్తామని వచ్చిన. నీ అవని ఆకలి అవుతుంది, నా పిల్లం ఏం కూర అండలే, నువ్వేమన్నా అండినా ఇంత వేసి ఇస్తామని వచ్చిన. నా చిన్న కొడుకుతో చేపల కూర వేసిస్తే తిన్నా బిడ్డ, ఏం కూర ఉండలే. అయ్యో నీ చిన్న కొడుకు వేసి ఇస్తేనే తిన్నావానే? ఏం కూర అండలేదా? నువ్వు అండినవనుకొని వచ్చిన కాదే. రేపు రారా వండినాక వేసిస్తా గాని. వేసి ఇస్తావు కదా? వేసిస్తావు. సరే ఇప్పటికే ఎక్కడ నన్ను ఎలా తీసుకుంటుంది? ఏమైంది ఎండకి ఇంతగానం అయింది? చెప్పనా దులుపుకొని వద్దాం రా అంటే ఇంట్లోకి వెళ్ళకపోతిరి. ఎండ చూడు ఎట్లయితుంది చెప్పని రారి దులుపుకొని వద్దాం. సాయంత్రం దురుతాం సీలే. గాది పొద్దుగాల దులిపేది సాయంత్రం దులిపితే ఎట్లుంటది? ఎంత ఎండ కొడుతుంది? ఎండ కొడితే దులిపే టైంలో దులిపాలి. చంపేటట్టు నువ్వు ఎండలు నన్ను కానీ నువ్వు. అగో కైరమామ అందరూ కట్టకట్టుకొని ఎటు పోతారే? ఈ లావాణ్యులకు వరి పూత దులిపోతున్నాం అల్లుడు. వరిపూత దులిపపోతారా? అవునల్లుడు. ఇన్ని రోజుల నుంచి దులపలేదు అత్త? దులిపలే, ఇప్పుడే టైం వచ్చింది దానికి, ఇప్పుడే దులిపాలి. దులపనుంటి అత్త, ఇది వరకే లేట్ అయింది. ఏడాల్లుడు కైకిలో ఏడ దొరుకుతురు, వాళ్ళకు వంతుకు వంతు పోయి దులిపినాక నాకు దులిపడానికి వస్తారు. అవునే లావణ్య, నువ్వు నాకు వచ్చినావు, నేను నీకు వచ్చిన. దానికి దీనికి చెల్లు. అయ్యో వచ్చినవే, అల్లుడు అడిగితే చెప్పుతున్నా. ఇక పోతున్నా, ఎండ కొడుతుంది. పోతున్నా వాళ్ళు, ఎండ బాగా కొడుతుంది. పో అగో నువ్వు కూడా పోతానవా చిన్నవా? పోతాను బిడ్డ, ఏం చేయాలి, ఎండ బాగా కొడుతుంది. ఎండ బాగా కొడుతుందని మంచిగా చిన్న సంపాదించుకున్న బట్టే నా ఇంట్లో కూర్చోక నీకేం పనే? ఖర్చులు లేవా బిడ్డ? ఇంటింటి ఖర్చు ఉన్నాయి, నూనె తేయాలి, ఉప్పు పప్పు కారం అన్ని కొనుక్కొచ్చుకోవాలి కదా బిడ్డ. అందుకే 2 బిల్డింగులు కట్టావు, నీ దగ్గర నేర్చుకోవాలనే కాపాయం. ఇక మరి నీ తమ్ములకు వద్దా బిడ్డ? మరి నువ్వు ఉండదాల్సినవనే. వాళ్ళు ఏం పెట్టిరని నువ్వు అంటావు. నువ్వు 2 బిల్డింగులు ఉండి భూమి ఉండగా కూడా కైకిలు వాళ్ళ పెడతావు అంటే నీకు మొక్కనే చిన్నవా? ఇక మరి నా కొడుకులకే కదా బిడ్డ, మరి ఏం చేసినా ఇక వాళ్ళే చూసుకోవాలి, ఏం చేస్తాం. సరే సరే చూసుకుంటారు, పో ఎండ కొడతాను. నువ్వు కూడా పోతాను పూలక మంచి కలిసిన వాళ్ళదంతా. నీ అబ్బా వాళ్ళ నీళ్ళని మందరిచ్చుడు అవుతుంది, బగ్గ ఆకలి అవుతుంది. ఇక మా అత్తమ్మ దగ్గరికి పోతా. నీ అక్క వాళ్ళ నీళ్ళను మందరిచ్చేసరికే నాకు పొంటె కడుతుంది. ఎట్లా పానం అంతా గావరైతుంది. పొద్దున్న నుంచి పని చేసి ఉన్నాయి.
ఇక మా అత్తమామూలు ఇంటికి పోయి తిని నీ బిడ్డకి ఇట్లా చేస్తుందని చెప్తా. అగో మా బామార్దులు ఎందుకు గిటారు? బామార్దులు ఎటు పోతారా? ఎట్లేదు బావా, పొలం కాడికి పోతున్నాం. ఏంది శంకర్ బావ మొత్తం ముఖమంతా గుంజుకపోయిందేటో. మీ అక్క తీరుకోవటానికి పెడుతుందిరా, తినలేక ముఖం అంతా గుంజుకపోతాంది. గంతగానం పెడుతుంది అయ్యే మా అక్క. మరి ఎట్లా మాట్లాడతావురా పొట్టి బామ్మారిది? భావం చూస్తే నీకు అంత తేలిక అనిపిస్తుందారా, లేకపోతే ఎట్టి ఇస్తానవా? అంటే అది ఇంకా అండి పెడితే ఎట్లుండదు? ఇసుక పెరిగిన తప్పుతాని అవ తాడి చెట్టు పెరిగినట్టు పెరిగినావు, ఇంత బుద్ధి లేదా అరే నీకు? గంత ఇటుకతోటి కొడుతుంటే ఆడే మా తమ్ముడు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. అబ్బో వానికి సపోర్ట్ ఆరా నువ్వు? మరి మా అన్న నాకు సపోర్టు. అబ్బో వీడు పొట్టోడైనా గట్టోడైరా. పొట్టోనైనా గట్టోనే గాని ఇంతకీ నీ సంగతి ఏంది బావా? ఇంతకు ఏం సంగతి అని అడుగుతానవా? ఊళ్ళే మా పెద్ద బాబు బిడ్డని చేసుకో మేనోళ్ళు అని అంటగట్టి నా పుత్తలు తెంపిరుగారా. ఏ ఊకోపావా గమ్మత్ మాట్లాడతావు. నీ మడలో పుస్తలు ఉన్నాయని పుస్తలు దింపమని మాట్లాడుతున్నావా? బావేంద్ర గమ్మత్ చేస్తాడు. మీకు గమ్మతే అనిపిస్తుందిరా. మీ చెల్లని చేసుకున్నాక ఎట్లున్నటోని ఎట్లయినరా దివాలు తీసిన డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. మీ చెల్లని చేసుకోక ముందుకు గిట్లున్నా, మీ చెల్లని చేసుకున్నాక గిట్లయినరా. నన్ను చూస్తే మీకు గోత అనిపిస్తలేదా? అనిపిస్తుంది బావా. అనిపిస్తుంది బావా. మా చెల్లెని చేసుకున్నాక నీకు అదృష్టం వచ్చింది. ఆవు మీ చెల్లని చేసుకున్నాక అదృష్టం వచ్చి ఇళ్ళది వచ్చింది. ఏడబెట్టుకో అన్నా ఏం అర్థమైతే లేదురా. ఏంది బావా గట్ల మాట్లాడబడితే? మరి ఎట్లా మాట్లాడాలరా పక్కోడా? ఏ ఊకో బావా, మా చెల్లెని చేసుకోక ముందుకు డ్రమ్ము లెక్క ఉండేటోనివి, ఇప్పుడేమో మంచిగా సన్నగా ఎంత స్మార్ట్గా అయిపోయినావు. ఏం చెప్పావురా? చూసినావా బావా, మా అక్కని చేసుకున్నాక మంచిగా అదృష్టం కలిసి వచ్చింది. కొడుకు మీరు అన్నది నాకు మస్తు అర్థమైందిరా. మీ చెల్లని చేసుకొని నేను సన్నపడ్డా. అదే సన్నపడనంటే బయటకు పోతే లక్షలు ఖర్చు అవుతాయి. అందుకే కదా మీ అక్క అత్తే నేను సన్నపడ్డానని అదృష్టం అంటారా? అంతేగా. మరి కాదా బావా, అందరూ బయట డైట్ ఉంటా అని లక్షలు ఖర్చు పెడతారు. మా అక్క నిన్ను రూపాయి లేకుండా మంచిగా సన్నగా వేసింది. ఎంత అదృష్టవంతుని బావా నువ్వు. కొడుక మీకు తెలుగులు ఉన్నాయి అనుకున్నా కానీ మీకు అట్లా అర్థమైందారా? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అంతే కదా. పోయిరా మిమ్మల్ని మందరిచ్చు, నా బుద్ధి తక్కువ. పొలం కాడికే కదా. పొలం కాడికే పోతున్నాం ఇప్పుడే. పోరి అయితే గానీ నువ్వేటి పోతావు బావా? మరి నేను ఇంటికాడికి పోతాను, మా అక్క కాడికి పోయి వచ్చిన. సరే మీ అక్క మళ్ళీ డైట్కి ఏం పెట్టిందేమో పోయి చూస్తా. సరే చూడిపో బావా. బాడకావులు గాడులు లెక్క పెరిగిరు కానీ ఏం తెలియలేదు. మరి బావ ఏం సంగతి అని అడుగుతారా? మంచిగా దొడ్డుకున్నోని సన్నగైనమంటారు కానీ మరి మా చెల్లె మా అక్క తిండి పెడుతుందని అంటారా? ఆయనకి బచ్చగాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆటల తీట పోరగాన్లు ఏం చెప్తాం. పోతే ఆకలి అవుతుంది. ఇక తొవ్వలు ఎవ్వడు కలిసినా మాట్లాడబోతో పోయి మా మామ చెప్పి బుక్కడంతా తిని మా ఇంటికి తీసుకుపోతా. దాని బిడ్డకు బుద్ధి చెప్పు అని. మెరిసేటి వెన్నెల నువ్వే, కురిసేటి జాబిలి నువ్వే, ఓ మైనా నువ్వే నా మైనా. నా గుండెల చప్పుడు నువ్వే, ఓ మై లవ్, నన్ను లవ్ లో దించేశావు. లక్ష్మి, ఓ లక్ష్మి. ఏంది ఎర్రోడా? అబ్బా ఏమన్నా అవే టమాటా పోటీ తిన్నా కొద్ది ఏందే లోపలికి. అబ్బా సాయిరా కానీ ఎర్రోడు అంటాను ఏందే? రేపు మాప అయితే మనకు మనోడు వచ్చేటట్టున్నాడు. గీ వయసులో కూడా ఇంకా పరస్కం ఆడుకుంటా ఎర్రోడా అంటాను అవే. ఏదో నా మొగని నేను ముద్దుగా పిలుచుకుంటా, అలా తప్పేమున్నది? అవు కానీ కమ్మగండ్రవే మీ అమ్మమ్మ చెప్పిందే, మా మనవరాలు ఏ కూర వండినా మంచిగా ఉంటుందో ఏ మనవడని తెలియనప్పుడు కొత్తగా. మరి మీ ఇంట్లో ఎవ్వరు వండినా కమ్మ ఉంటుంది, మరి నువ్వు వండితే గట్ల ఎందుకు ఉంటుంది? చిన్నప్పుడు నా చేయితోనట పీ విసికినట, అందుకే నేను ఏ కూర వండినా కమ్మగా ఉంటది. షీ రోతపాడుగాను నీదా ఇంకెవరిదన్నా? ఏ ఊకో ఎర్రోడా, చిన్నప్పుడు అంబాడుకుంటా పోయి పిసికినట. నాదో ఎవరిదో నాకెట్ట తెలుస్తుంది? అన్ని గిట్టనే మాట్లాడతావు. అయితే కానీ పిసుకుతే విసుకుతుంది కానీ కమ్మంగా అయితే అంటున్నావే. అయితమే గాని అల్లునోళ్ళు మక్క వేసిల్లు కదా, కంకులు అయినాయి అట్నా? నాకెవరికనే ఊళ్ళోనే బిడ్డ దాని పోయి అడుగుపో, కంకులు అయినా కాలేదా అని. నేనేం అడిగినా కసురుకుంటావు. అగో అల్లుడు వస్తాడుగా, రాలుడు కూసో. మేము అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే.
మరి గిట్టుబాటు తోవా ఎటుపడ్డది ఇటుపడపోతే మందిళ్ళలో అన్న నీ బిడ్డను చేసుకున్నాడేమో గాని నన్ను ఉపాసం ఉంచుతుంది మామ. ఉపాసం వస్తుందా? అయ్యో నా బిడ్డ వంట ఎత్తులే అరుడు. అగో మీ అత్త చూడు ఇలా టమాటాతో బోటు అంటింది, ఎంత కమ్మగడ అంత కమ్మ ఉంది, కడుపు నిండా తిన్నాలుడా. తింటావు అత్త మంచిగా అంటి పెడతాంది, తింటానో లైలప్ప లెక్క అవుతాను. నన్ను పీరుసుక తింటాంది. అయ్యో అల్లుడు గట్లంటానవేంది? నువ్వు వండమన్నది వండి పెడతలేదా నా బిడ్డ? ఏడు అండుతుంది అత్త. నేను నీసు లేని తినా, చిన్నప్పటి సంది మీకు తెలుసు. అయినా కూడా ఒక్కరోజు అండుతుంది, 6 రోజులు అంటది. లేకపోతే ఆడవారేసిన అంటది, అంత గలీజ్ అంటది, తినద్దు అంటది. నన్ను ఉపాసం ఉండి చంపుతుంది మామ. అవునే మరి పోయి బిడ్డను అడుగుదామా? గట్లెందుకు చేస్తుందో అడుగుదాం పాయ ఒక మాట. మీరన్నా చెప్పు ఇంకో పీర్చుక తిన్నట్టు సగమైనా అర్థమవుతుందా? అల్లుడు మేము అడుగుతాం ఇక నువ్వేం రాని వాడకు. మరి అది ఎందుకు వండి పెట్టండి అంటే అందో అడుగుతాం పా. మీరే వచ్చి అడుగురు దారి. సరే పా అడుగుతా. ఓ బిడ్డ అగ్గో మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడా బాపు? ఏంది బిడ్డ నువ్వు పొద్దున్న దాకా అల్లుడు కష్టపడొద్దా? ఇంత కౌసుకూర వండి పెడితే ఏమైతుంది? నువ్వు గమ్మతి మాట్లాడతావమ్మా. ఊకే కౌసు తింటుంటాడా అనే? కౌసా ఏంది బిడ్డ రోజు అన్నం అంటాడా? అల్లుడా రోజు కౌసు తింటారా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు నువ్వు? అగో మరి సంసారి పొక్క లెక్కనే నా బిడ్డ ఏం వండి పెడతలేదని వచ్చి చెప్పబడితే మాతోటి మేమేమో నిజమే అనుకోని నా బిడ్డ మీదకి కోపానికి వచ్చినాం. ఇగో అత్త అల్లుని పట్టుకొని సంసార పొక్కకి నాకు తప్పు. మెయిన్ అల్లుండి అట్లా అంటారా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అవునే అమ్మ, వారానికి ఎన్ని రోజులు కౌసు తింటారే? వారానికి వారం రోజులు కౌసు తింటూ ఉంటారా అల్లుడు? ఇది ఎండాకాలం కదనే అమ్మ, ఊకి కౌసు తింటే ఆయనకేమన్నా అయితే ఎట్లనే అమ్మ? నాకేమైతే నీకేమైతుందే? నీకేమన్నా అయితే నేను ఎట్లుండాలనే? ఎండాకాలం వెళ్ళినాక నువ్వెంత నన్న తిని అండి పెడతా. చూసినవా అల్లుడు, నీ పానం గురించి నా బిడ్డ ఎంతగానో ఆలోచిస్తుంది. నువ్వేమో ఒట్టిగా బాణం చేతివి వండి పెడతలేదని చెప్పి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ ఎండాకాలం వెళ్ళినాక రోజు తిను, కాకపోతే మీ మామ యాటనే కొనిస్తాడు. మా అమ్మ చెప్పేది నిజమేనే. ఎండాకాలం వెళ్ళినాక మా బాబుకు చెప్పి మేకను కొనియమంట. ఎండాకాలం వెళ్ళేదాకా నీసు తినకు. మామ నీ బిడ్డ చెప్పినట్టు ఎండాకాలం కొనిస్తాగా మేకను. ఎండాకాలం నా బిడ్డ చెప్పినట్టు కొనిస్తాడు మేకను. సరే ఇక తినగాని ఇవాటికైతే ఒక్కరోజు తింటేనే. ఏమంటావు? చీ నువ్వు మారు. ఏమంటావు అత్తమ్మ? ఎందుకు అల్లుడు చెప్పు అండు అని మీరు వచ్చిరు కదా. ఈ ఒక్కసారి కొండి పెట్టు బిడ్డ, ఇక అల్లుడు అంతగానో అడగబట్టే. ఇగో మీ అమ్మ మాట నువ్వు దిగవు దా, నువ్వు ఉండు అత్త. ఎండాకాలం వెళ్ళదాకనైతే మళ్ళీ అడగద్దు. అడిగా ఈ ఒక్కసారే దా. అడిగే ఆకరు. సరే పారి. నువ్వు ఇక వండేదాకా అల్లుడు తినకపోతాం మేము కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కపల్లె ముచ్చట్లు. చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.